ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి. ఇప్పుడు మనం సంతానం గురించి తెలుసుకుందామండి. చాలామంది కాల్ చేస్తున్నారు, మా జాతకంలో అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా అని చాలామంది అడుగుతున్నారండి. ఇది చెప్పకూడదండి, చాలా వరకు మేము చెప్పం, కానీ ఇది ఒక ఉదాహరణ మాత్రం అనండి, ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. అయితే మీ జాతక చక్రం అనేది అమ్మాయికి జాతక చక్రం ఉండాలి, అబ్బాయికి జాతక చక్రం ఉండాలండి. అయితే వాళ్ళ జాతక చక్రాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే మనకు లగ్నం అంటే 1వ స్థానం అండి. 1వ స్థానం నుంచి పంచమ స్థానం అంటే 5వ స్థానం అన్నట్టు. అయితే ఇప్పుడు మనకు 5వ స్థానం చూసుకోవాలి. అంటే ఇప్పుడు మనం అమ్మాయిది కూడా లగ్నం అంటే 1వ స్థానం నుంచి 5వ స్థానం వరకు చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే గ్రహాలు స్త్రీ గ్రహాలు ఉంటాయి, పురుష గ్రహాలు అనేటివి ఉంటాయి. అయితే మనకు పురుష గ్రహాలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీకు 100% అబ్బాయి పుడతాడని ఒక అర్థం చేసుకోవాలి. అదే స్త్రీ గ్రహాలు ఉంటే అమ్మాయి పుడతానని అర్థం చేసుకోవాలి. మీ జన్మరాశి నుంచి కూడా మీరు 5వ ఇల్లు చూసుకోవాలి, అక్కడ కూడా పురుష గ్రహం ఉందా స్త్రీ గ్రహం ఉందా చూసుకోవాలి. అప్పుడు మీకు తెలిసిపోతుంది. ధన్యవాదాలండి.